नवीन नवीन ना नवीन नवीन चालू चालू మంచిగా చూడ నిన్న అడిగింది కదా నిన్న ఇచ్చిన టైం తొందర కానీ అందులో గంట ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే మధ్యలో కదా మామ ఇంకా ఈరోజు ఎన్నికల భాగంగా మీ అందరి ప్రియతమ నాయకులు వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా అందరికీ నమస్కారం. గ్రామానికి విచ్చేసిన శాసనసభ్యులు ఎమ్మెల్యే శంకరన్న గారికి ధన్యవాదాలు. నేను ఆదిపల్లి గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు. ఈ అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నాకు ఇచ్చే మీ బాధ్యతను ఇళ్లవేళల గ్రామం కోసం అభివృద్ధి పనులలో పాల్గొంటూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, నాకు మీరు ఇచ్చే బాధ్యతను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ పనిచేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఆదిపల్లి గ్రామంలో గతంలో కూడా పార్టీలకు అతీతంగా ముందు సీనన్న సర్పంచ్గా, తర్వాత ఒక ఎస్సీ వస్తే జంగమని సర్పంచ్ చేసి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుండు. నిర్మల పురస్కారం కూడా వచ్చింది. మళ్ళొక్కసారి ఈ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ జరిగింది. దానికి ఒక సమర్థుడు, ఒక విద్యావంతుడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నవీన్ను నిలబెట్టడం జరిగింది. ఈ నవీన్కు పెద్ద ఎత్తులో ఈ గ్రామంలో మాజీ సర్పంచ్ల యొక్క మద్దతు, మాజీ డిప్యూటీ సర్పంచ్ దర్శన్ యొక్క మద్దతు, గ్రామ పెద్దల మద్దతు అందరూ కూడా ఏకాభిప్రాయంగా పార్టీలకు అతీతంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది అత్యధిక మెజార్టీతోని ఇలా నవీన్ గెలవబోతా ఉన్నాడు. మరొకసారి ఈ యొక్క గ్రామం మళ్ళా పూర్వ వైభవం 10 సంవత్సరాలు కన్మరుగైంది ఆజిపల్లి. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళొక్కసారి ప్రగతి పథంలో నడపడానికి మంచి అభ్యర్థిని ఎన్నుకుంటా ఉన్నారు. కాబట్టి నేను గ్రామ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఉంగరం గుర్తుకు ఓటేసి నవీన్ గెలిపిస్తే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వం ఉంది, వారు కోరిన పనులన్నీ కూడా తప్పకుండా మంజూరు చేసి ఈ గ్రామాభివృద్ధికి నేను కూడా తోడ్పడతాను. ఆజిపల్లి ఫస్ట్ వార్డులో నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు మా నవీన్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే నాతో పాటు వార్డు మెంబర్లు ఇంకో 7 మెంబర్స్ వేయడం జరిగింది. ఇంతకుముందుకి మన ఆజిపల్లికి మన స్థానిక ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది. భారీ ఎత్తున మా ఊరు ప్రజలు స్వాగతం పలకడం జరిగింది. ఎందుకంటే శంకరన్న గెలిచిన తర్వాత ఎన్ని ఊర్లు, టౌన్లు కానీ విలేజ్లు కానీ చాలా డెవలప్ కావడం జరుగుతున్నది. కాబట్టి ఆజిపల్లి అంటే శంకరన్నకు ఆదర్శ గ్రామం. శంకరన్న ఎమ్మెల్యే కాకముందుకే మా ఊరికి వచ్చి ఆజిపల్లిని మా దర్శనం కోసం, ఆజిపల్లి ప్రజల కోసం నేను దత్తతకు తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు జరిగిన 2 ఏళ్లలో మా ఊర్లో 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది. అలాగే డాక్రా మహిళా బిల్డింగ్ వేయడం జరిగింది.
అంగన్వాడీ స్కూల్ బాగాలేకపోతే దాన్ని రిపేర్ చేయడం జరిగింది. అలాగే మా ఊర్లో పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేయడం జరిగింది మా విలేజ్ని. టీ ఫైబర్ అనేది మన సీఎం గారి ఆధ్వర్యంలో టీ ఫైబర్ వాళ్ళ టీం మొత్తం వచ్చి మా ఊర్లో 270 కడపలకు ఫ్రీ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో నెట్ అనేది 2 మొబైళ్ళు, ఒక కంప్యూటర్, ఒక టీవీ, ఛార్జీలు ఇప్పటికీ సంవత్సరం అవుతున్నది. సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా మా ఊళ్ళో ఎవరికి ₹1 చెల్లించలేరు. చాలా సంతోషమైన విషయం అది. అలాగే షాద్నగర్ అతి దగ్గరలో ఉన్న కాలనీ, మా ఊరుకు అతి దగ్గరలో ఉన్న సిండికేట్ కాలనీ అనేది మా ఊరుకు టచ్ అయింది కాబట్టి దీన్ని గత 10 ఏళ్ళ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇంతకుముందుకు మా ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న గారు ఇప్పటికి కాలనీకి రావడం జరిగింది. కాలనీలో ఉన్నటువంటి సమస్యలు కాలనీ ప్రజలు, కాలనీలో ఉన్నటువంటి ఓటర్స్ అందరూ అన్నగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందాకే ఒకటి అసలు మెయిన్ వచ్చేసి మిషన్ భగీరథ వాటర్ చెప్పడం జరిగింది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే సీసీ రోడ్లు, వీధి లైట్లు, పవర్ అనేది ఒక ఇల్లు అక్కడ, ఒక ఇల్లు ఇక్కడ దూరం ఉన్నది. మాకు ట్రాన్స్ఫారం ఒకటి ఇంపార్టెంట్ అన్న అంటే ఒక ట్రాన్స్ఫారము 70 స్తంభాలతో పాటు ఈ కాలనీని అతి దగ్గరలో మా నవీన్ కుమార్ సర్పంచ్ అయిన 6 నెలల లోపల ఈ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా తీసుకుపోతున్నాం కాబట్టి ఎవ్వరు కూడా ఆధారపడే అవసరం లేదు. కాలనీలో కొంతమంది ఏదో దుడుదుడుకులు చేస్తున్నారు, అవన్నీ ముందరికి రావాలి మాకు తెలిసింది. ఎందుకంటే గత 10 ఏళ్ళ నుంచి ఏంది ఇప్పుడు ఏం చేస్తారనేది నమ్మకం ఏం లేదు వాళ్ళకు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలకు చాలా నమ్మకం ఉన్నది కాబట్టి అన్నిటికంటే ముఖ్యము మా శంకరన్న మీద, మన ఫర్క్నగర్ మండలంలోనే కాదు మన కాన్సెన్సీ మొత్తం శంకరన్న అంటే వర్కర్, శంకరన్న అంటే ఒక పట్టుదల మనిషి అనేది బాగా నమ్మకం ఉన్నది కాబట్టి ఫర్క్నగర్ మండలే కాదు అన్ని కాన్సెన్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతున్నది సర్పంచ్లది ఈసారి. ఇంకా ఈ 3 ఏళ్ళు కాకుండా ఇంకా 5 ఏళ్ళు కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే సీఎం గారు సీఎం కుర్చీలో ఉంటాడు. ఎవ్వరు కూడా దీనికి ఆధారపడే అవసరం లేదు. నా పేరు కార్కొండ నవీన్ కుమార్, ఆజిపల్లి గ్రామం సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. నాకు ఉంగరం గుర్తుకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధితో పాటు సిండికేట్ కాలనీ అభివృద్ధిని కూడా దగ్గరుండి చూసుకుంటాను. ఎమ్మెల్యే గారు ఇప్పటికే రావడం జరిగింది, ఆయన కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. సీసీ రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ కావచ్చు, భగీరథ మిషన్ నీళ్ళు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఇవన్నీ సమస్యలకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మా అభ్యర్థిని గెలిపిస్తే కంపల్సరీ కాలనీ డెవలప్మెంట్కు మీకు కావాల్సిన విధంగా అభివృద్ధికి నేను సహకరిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీతో మేము ప్రజలలోకి వెళ్తున్నాం. ప్రజలు మాకు మంచి మద్దతు తెలుపుతున్నారు. మేము బాజీ మేజర్తో గెలవడానికి ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. మా గ్రామం ఆజిపల్లి ఇప్పటివరకే అభివృద్ధి ప్రాంతంలో ఢిల్లీ స్థాయిలో గుర్తింపు ఉంది. అదేవిధంగా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, ఆ సిండికేట్ కాలనీ కూడా అన్ని విధాలుగా ఏ సమస్య లేకుండా ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్తామని ఇక్కడున్న ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఉంగరానికి ఓటేసి అధిక మద్దతుతోటి నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ను. నేను ఇక్కడ సిండికేట్ కాలనీ నాది. అయితే గత 10 సంవత్సరాల నుంచి షాద్నగర్ నియోజకవర్గం అనేది అభివృద్ధిలో లేదు. ఎట్లా లేదు అని అంటే షాద్నగర్ నియోజకవర్గం చూస్తే ఒక రోడ్లు లేవు, ఒక డ్రైనేజీ లేదు, ఒక మిషన్ భగీరథ వాటర్ లేదు. దాంట్లో మళ్ళీ చూసుకుంటే ఈ సిండికేట్ కాలనీ అనేది అధ్వానంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు చూస్తే ఎటు చూసినా ఆ నీళ్లు డ్రైనేజీ అంటే మురికి కాలువల నీళ్ళు పారుతున్నాయి. వీటి చూస్తే మాకేమర్థమైందంటే ఇది సమస్య సొల్యూషన్ ఎవరు అంటే మాకు శంకరన్న మాత్రమే శంకరన్న కనపడ్డాడు. ఎందుకు శంకరన్న కనపడ్డాడు మాకనంటే ఆయన వచ్చిన 2 సంవత్సరాల్లో రోడ్లు వేయించేసిండు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చేసిండు, తర్వాత మన మిషన్ భగీరథ వాటర్ ఇస్తున్నాడు. దానికి అనుగుణంగా ఇంకో మంచి పని ఏంటంటే ఆయన నిస్వార్థపరుడు, స్వార్థం లేనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి తను ఒక ఆదర్శవంతుడైతే, ఒక అభివృద్ధి ఆకాంక్షనీయుడైతే ఆ ప్రాంతం కానీ, ఆ కాలనీలు కానీ, ఆ పట్టణం కానీ డెవలప్మెంట్లో ఉంటుంది. మాకు అర్థమైపోయింది. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే
ఆ జూనియర్ కాలేజీ అనేది ఒక కాలేజీ ఒకటి తీసుకున్నాడు కదా, సొంత నిధులతోటి ఆ జూనియర్ కాలేజ్ డెవలప్మెంట్ చేయడం అనేది అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం. కాబట్టి ఇట్లాంటి ఎవరికి ఉంటాయి ఇలాంటి ఆలోచనలు అంటే, ఒక ప్రాంతాన్ని, ఒక ఏరియాని, ఒక కాలనీ డెవలప్ చేసేటటువంటి ఒక ఉన్నత ఆదర్శవంతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి ఎవరున్నారంటే శంకరన్న. ఆ శంకరన్న ఉన్నాడు కాబట్టి మా నమ్మకం ఏంటంటే మా కాలనీ కూడా డెవలప్ అవుతుంది అనే ఒక నమ్మకంతో మేము శంకరన్న బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే నవీన్ కుమార్ ఉన్నాడో, నవీన్ కుమార్ యాదవ్ను మేము బలపరుస్తున్నాం. ఇక్కడ ఉంగరం గుర్తుకు ఓటేసి మా కాలనీ వాసులందరూ అందరూ కూడా మాకు ఇంతకుముందు వచ్చి శంకరన్న వచ్చి మాకు హామీ ఇచ్చిపోయాడు, మీకు రోడ్లు వేస్తా, సీసీ కెమెరాలు పెట్టిస్తా, తర్వాత ఏది మన ఒకటి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తా, తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తా, ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తాం, మీరు స్థలం చూసుకోండి అని చెప్పిండు. మా కాలనీలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు అంటే నిరుపేదలు అనేటువంటి ఇండ్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఇళ్ల సౌకర్యం కూడా ఇప్పిస్తాని వాళ్ళకి హామీ ఇచ్చిపోయాడు. కాబట్టి మా అభివృద్ధి ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళకి మేము ఓట్లేసి గెలిపించాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మా ఓట్లన్నీ, మా సిండికేట్ కాలనీ ఓట్లన్నీ కూడా గుంపాగుత్తాగా నవీన్ కుమార్ యాదవ్కి వేసి గెలిపించుకున్నాం. నవీన్కి వేసి గెలిపించుకుంటాము. దాని కాంగ్రెస్ తరపునటువంటి వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వేసి మేము గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.